అంటాడు. అంతకాదు ఆయన అంటాడు, నా ఇష్టానుసారంగా నేను నీ అతిక్రమలను తుడిచివేస్తున్నాను. ఇగో మంచు విడిపోనట్లుగా ఇగో నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను నేను తుడిచివేస్తున్నాను. నీ యొక్క నువ్వు బాధపడనక్కర్లేదు. ఇగో బాధింపబడేవారు, బాధించేవారు నీకు దూరం అవుతారు. ఇగో నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, నువ్వు చెడినక్కర్లేదు, నువ్వు భయపడనక్కర్లేదు. నేను నీకు తోడైనానని వాగ్దానం చేసిన దేవుడైనా ఇక నువ్వు ఐదైపు నిందను నువ్వు ఇక మర్చిపోవు. ఇక ఎన్నడూ కూడా నీ పాపంలో నేను గుర్తు చేసుకోను. నా వీపు వెనుక తట్టు నీ పాపంలో నేను పారవేసి ఉన్నాను. ఇక ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకోను. నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలను నేను తుడిచివేసి ఉన్నానని ఆయన గొప్ప దేవుడు. మన బలహీనతలన్నీ కూడా తుడిచివేసిన దేవుడు ఆయన. ఏ అర్హత యోగ్యత లేని మన బ్రతుకులను ఆయన ఎంతో ప్రేమించి ఆయన ప్రాణం పెట్టేంతగా మన కొరకు ఆయన జీవితంలో దారపోసిన గొప్ప దేవుడు ఆయన. నువ్వు నేను చేసిన పాపములు ఎంతో బహుఘోరమైనప్పటికీ కూడా మన ఘోరమైన పాపములను ఆయన క్షమించిన కనికరముల దేవుడైనా, ఆయన దయగలిగిన దేవుడైనా, ఆయన చాలి కలిగిన దేవుడైనా. ఆయన అంటాడు ఆయన గొప్ప దేవుడైనా అంటాడు, ఇగో నేను నీకు తోడుగా ఉన్నాను, నేను విడిపించి గొప్ప చేస్తానని అంటాడు. అంతేకాదు ఆయన అంటాడు, ఆయన మనల్ని ప్రేమించినాడు కనుక అతను నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. అతను మొరపెడుతున్నప్పుడు నేను అతను ఉత్తరమిస్తాను. నా వాళ్ళ శ్రమల్లో నేను అతనికి తోడుగా ఉంటాను, అని విడిపించిన గొప్ప చేస్తానని అంటాడు ఆయన. అవును ప్రభా, మాతో వాగ్దానం చేసావు ప్రభా. నా చేయి విడువనని వాగ్దానం చేసిన దేవుడుగా, మాతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడుగా, సదాకాలం నువ్వు మాతో ఉన్నావు కదా. మా బలహీనతలన్నీ కూడా భరించావు కదా, మా దోషములన్నీ కూడా క్షమించావు కదా ప్రభా. అయ్యా నీ ఎదుట మేము నీకు విరోధంగా మేము పాపం చేసినప్పటికీ ప్రభా, తండ్రి ప్రభా నీ కనికరము మా మీద అపారమైన ప్రేమను కనపరిచిన దేవుడు కదా ప్రభా. నువ్వు భయపడనక్కర్లేదు, నువ్వు దిగులు పడనక్కర్లేదు. ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు, నువ్వు నా సొత్తు అన్న దేవుడు, ఆయన గొప్ప దేవుడు. సొత్తుగా మనల్ని చేసుకొని మన కొరకు ప్రాణం నర్పించి నిందారైతులుగా నిర్దోషులుగా మనల్ని మార్చి ఈ దినం నా దేవా నువ్వు నా తండ్రి అని పిలుచుకునే భాగ్యం ఇచ్చాడు. దేవా నువ్వు నా తండ్రివయ్యా అని పిలుచుకునే కృపను మనకి ఇచ్చిన దేవుడైనా మంచి దేవుడిగా ఆయన కనికరం కలిగిన దేవుడిగా అయ్యా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తే మా జీవితంలో చేసిన మేలులు ఎన్నో ప్రభా. ప్రతి దినము మా జీవితంలో నీ మేలులు మేము అనుభవిస్తున్నాము రాజా. నీకు కృతజ్ఞతలయ్యా. నీ యొక్క రక్తము చేత మమ్మల్ని విమోచించిన తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు 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 డాడీ. మా మంచి దేవుడా నీకు స్తోత్రాలయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ప్రతి దినము దేవా తల్లి ప్రభా ఆనంద భాషలు ఆగము ప్రభా. అవును ప్రభా తల్లి ప్రభా గమ్యం లేని నా బ్రతుకును ఈ దినంలో గమ్యం నాకు అనుగ్రహించావు. తల్లి దారి తొలగిపోయిన నా బ్రతుకును అయ్యా తల్లి సరి చేసే ఒక మార్గంలో తండ్రి. తల్లి ప్రభా ఏ తోడు లేని మా జీవితంలో నేను నీకు తోడై ఉన్నాను అని నీ చేయిని నేను పట్టుకొని ఉన్నానని మాకు బలం నిచ్చిన గొప్ప దేవుడు కదా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మా బ్రతుకులను మార్చి ప్రభు మందిరముగా మార్చిన నీ ప్రేమను బట్టి నేను ఆరాధిస్తున్నాం రాజా. పాడదాం అందరం కూడా నాతో కలిసి ఆయన చేసిన మేలంతా పోసుకుంటూ ఆయన కనపరుద్దాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా.
చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా మనసుగా నామని పలుకుదామా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమేలేని ఓ వాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమేలేని ఓ వాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు, వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా నేను యోచించగా, కృపతలంచగా నేను యోచించగా, నాగరనాగరు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా ఆ నామమే మనకు విజయము, ఆ నామములో సకల శక్తులకు లయము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఎవరైనా పలకాలా ఆ నామాన్ని? యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. అందరం ఒకసారి రెండు చేతుల పైకి చాపి, నీకు నాకు ఏ అర్హతలు యోగ్యత లేదు, నీవు నేను ఏ ఏ ఏ కోణంలో చూసినా ఆయన దృష్టిలో మనం ఎంత మాత్రము పరిశుద్ధులము కానేరం. ఒక నరుడు దేవుని దృష్టిలో పరిశుద్ధుడు ఎంత మాత్రము కానేరుడు. అలాంటి మనల్ని మనకి ఏ నీతి లేని మన జీవితంలో ఆయన తన నీతిని మనకు అనుగ్రహించి ఆయనే మనకు నీతిగా ఉండి ఇగో ఆయన మనందరినీ కూడా వారసులుగా మార్చిన దేవుడు కదా. ఆయనే మనల్ని రాజ్యంలో మనల్ని సింహాసనార్థులుగా కూర్చుండబెట్టడానికి కృపను అనుగ్రహించిన దేవుడు కదా. ఆయన తన వారసులుగా నేను నన్ను ఏర్పరచుకున్న దేవుడు కదా. ఆయన రక్తాన్ని చిందించి మనందరినీ కూడా విమోచించి రక్షించుకున్న దేవుడైనా ప్రతి దినము ఇగో నువ్వు ఉదయం కాలంలో నువ్వు నేను లేచిన వెంటనే ఒక దినము మనం చూడగలిగామంటే ఆయన తేనెకు కృపను మన ఎడల తలంచుకున్నాడు కనుక, ఆయన కనికరము మన ఎడల నూతన పరుచుకున్నాడు కనుక, మన దోషములను తలపోసుకోలేదు కనుక, మన బలహీనతలను గుర్తు చేసుకోలేదు కనుక, ఆయన సమస్తమును మర్చిపోయి ఆయన నిన్ను కొత్తగా ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన నిన్ను నన్ను ప్రతిదినము ఒక నూతనమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక ప్రతిదినము మనం చూడగలుగుతున్నాం, ప్రతిదినము మనం బ్రతకగలుగుతున్నాం.
ఇంకా నువ్వు నేను ఊపిరి పీల్చుకొని ఇంకా నువ్వు నేను సంతోషంగా మనము జీవితం ఈ యొక్క జీవితాన్ని సాగించగలుగుతున్నామంటే ఆయన యొక్క చదివే కదా, ఆయన కనికరమే కదా ప్రభు. నీ పాదాలకు స్తోత్రం. ఎంతగానో మమ్మల్ని ప్రేమించావు కదా దేవా. ఎంత ఘోర పాపులమో మేము, ఎంత దుష్టులమో మేము, ఎంత దౌర్భాగ్యులమో మేము, ఎంత బలహీనులమో మేము. ఇగో ప్రభా, ఎంత ప్రభా అయ్యా, ఎంత చెడ్డవారమో మేము, ఎంత ప్రభా నీ ఎదుట నిలబడలేని పాపిష్టి బ్రతుకులు బ్రతికిన మేము కదా ప్రభా. మా క్రియలు బురికి గుడ్డలు, మా బ్రతుకులు అయ్యా తండ్రి ప్రభా పంది వలె పొరలి కుక్క వలె తిరిగిన మా జీవితాలను ప్రభా నీ రాజ్యానికి వారసులుగా చేసుకుని నీ బిడ్డలుగా ఇగో నేను యేసయ్య బిడ్డను అని చెప్పుకునే భాగ్యము మాకు ఇచ్చినవంటే నీ కృప తలంచుకుంటే ప్రభా యాతని ఎవరు మాకు భాగ్యం ఇవ్వగలరు? ఎవరు ప్రభా మాకు అవకాశం ఇవ్వగలరు? ఎవరు ప్రభా అలాంటి స్థితిని మాకు అనుగ్రహించగలరు? దేవా దేవాలు గొప్ప దేవుడు కదా. అందరూ ఒక్కసారి నిజమే కదా, నీ కృపను నేను తలంచుకుంటున్నానయ్యా. నీ ప్రేమను నేను తలపోసుకుంటున్నాను. నా గలం ఆగదు ప్రభా, నా బ్రతుకు ఆగదు. నేను ఆరాధించకుండా నేను ఉండలేను. నేను నీ నామాన్ని పలకకుండా నేను బ్రతకలేను. ఎందుకంటే మా ఊపిరికి మా జీవితానికి ఈ దినము ఆశకు కారణము మీరు మాత్రమే కదా. ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో నేను ఆరాధించే వాక్యం, నీ నామాన్ని మరోసారి తలపోసుకునే కృపను మా నోరారా నా తండ్రి, నా దేవుడా, నా యేసయ్యాన్ని పిలుచుకునే కృపను నాకు ఇచ్చినందుకు, మా అందరికి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో శ్రేష్టమైన వాక్యం వెళ్తున్నాము ప్రభా. మాతో మాట్లాడయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. ఎవరు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చినారో నాకు తెలియదయ్యా. మీరు మాట్లాడితే కృంగిన వారు అయా తండ్రి ఆదరించబడతారు, బలహీనపడిన వారు బలపరచబడతారు. ప్రభు స్థితిగతులను మార్చేది నీ మాటలే కదా అయ్యా. మాట్లాడండి, మీరే మమ్మల్ని దర్శించండి. నీ వాక్యంతో మమ్మల్ని సరిదిద్ది, నీ వాక్యంతో మమ్మల్ని ఓదార్చి, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ఆదరించి నీ సన్నిధిలో ప్రభా అయా నీకు సమీపంగా మేము రావడానికి అయా నీ మాటల చేత మీరు మమ్మల్ని బలపరచమని మీరే మాతో సూటిగా స్పష్టంగా వెలైన శ్రమతో మీరే మాతో ముచ్చటించి తండ్రి అయా మా జీవితంలో అయా మేమందరము కూడా నీ దాంట్లో కట్టబడే కృపను మాకు ఇవ్వమని నజరుడనేసి నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకొని సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి.